నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్రుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఆదిత్యాది నవగ్రహాలకు తలుస్తూ ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే మనం ఈ మాసం గోచార ఫలితాలను తెలుసుకుందాం. మార్చ్ 2026 గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఈ మార్చికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సగం మాసం వరకు సనాతన ధర్మంలో మనం చెప్పుకున్నటువంటి మన పండగ, మన తొలి సంవత్సరాది ఏదైతే ఉందో, తొలి ఉగాది ఏదైతే ఉందో అక్కడి నుండి చెప్పుకోవాల్సినటువంటి పంచాంగం, అక్కడి నుండి వినవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మార్చి మాసానికి వచ్చేసరికి ఒక 15 రోజుల వరకు దాదాపుగా 19వ తారీఖు ఉగాది వస్తుంది కాబట్టి అక్కడి వరకు విశ్వావసు నామ సంవత్సర ఫలితాల్లో ఉండి ఆ తర్వాత మనకి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇది కాస్త 2 అంటే కొత్త పాత 2 సంవత్సరాలను కలుపుతూ ఉన్నటువంటి మాసంగా మనం మార్చి మాసాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఈ మాసానికి కనుక గోచార ఫలితాలను తెలుసుకునేటప్పుడు అసలు గోచారంలో మనకు ఉండవలసినటువంటి గ్రహస్థితి ఈ మాసంలో మరి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ఉంది, చివరిలో ఏదైనా మార్పు ఉందా అని కనుక చూసినట్టయితే ముందుగా ఇందులో మనకి కుంభరాశిలో మొన్నటి వరకు మనకు తెలుసు అధిక గ్రహాలు అక్కడ ఉన్నటువంటి సంగతి. 15 వరకు రవి అందులోనే ఉంటాడు, రాహు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇక మీనరాశిలోకి వస్తే మరి మీనరాశిలో మనకి శుక్రుడు, శని ఇద్దరు అక్కడ ఉంటారు. మనకి గ్రహాల తేడా కూడా మనకు కనిపిస్తుంది. శుక్రగ్రహానికి వచ్చేసరికి ఆయనకు ఉచ్చస్థానమైనటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక గురువు మిథునంలో ఉంటాడు. ఇది మనకు కనపడుతుంటే ఇక మరొక గ్రహం కేతు సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయని. చంద్రుడు ప్రారంభంలో అయితే మనకి కర్కాటకంలోనే ప్రారంభమవుతాడు. సరే, మరి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మరి ఒక్కొక్క అంటే 12 రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఈ గోచార ఫలితం వల్ల ఈ నెల రోజులు ఈ మాసం అంతా కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు ఏంటి, లేదా మనం ఉన్నటువంటి అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మనం ఇంకా అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులేంటి, ఇలా మనం చూసుకోవడానికి. నిజంగా జాతకంలో చెప్పినట్టు జరుగుతుందా? అసలు జాతకాలు ఇంతమంది చెప్తున్నారు, మరి అందరి జీవితాలు చూస్తే బయట ఇలా ఉన్నాయి అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. నిజానికి జాతకం అంటే జాతకం మనకు తెలుసు కాబట్టి ఈ జాతకంలో జరిగినట్టు ఇలాగే జరుగుతుందని జన్మ జాతకం వల్ల కానీ మీరు గోచార రీత్యా కానీ నిజంగా చెప్పడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, అది నిజమైనటువంటిది కాదు. ఎందుకు అంటే మనకు గోచార ఫలితం ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ఓ సహాయం చేసేటువంటిది, ఆ కష్టాన్ని తప్పుకొని కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఒక చేయూతనిచ్చేటువంటి ఒక మార్గదర్శనం చేసేటువంటిదే. అలాగా జాతకం కూడా అంతే. మనం ముందు తెలుసుకోవడం ఎందుకు అంటే ఈ కష్టం రాబోతుంది కాబట్టి ఇలా ఉండకండి. ఆ కష్టం ఎందుకు వస్తుంది? నీ దురుస్తనం వల్ల రావచ్చు, లేదు కుజుడు ఉన్నాడు కాబట్టి నీ తొందరపాటుతనంలో రావచ్చు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ తొందరపాటును తగ్గించుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం, ఈ విషయాల వల్ల ఉంటుంది. కాబట్టి జాతకం అనేది ప్రతి మాసం తెలుసుకోవాల్సిందే. గోచార రీత్యా ఎలాంటి మార్పులు ఉన్నాయి, మనం ఏం మార్పులు తర్వాత ఏ రకంగా ఏ దేవతానుగ్రహం కావాలి మనకు, ఏ గ్రహానుగ్రహం కావాలి అన్నది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అలా మరి ఈ మార్చి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నెమ్మదిగా చూద్దాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంటుంది ఈ మాసం అంటే, మకర రాశి వారికి ఇప్పుడు ఏ కాలం వచ్చినా కూడా మనం బాగుందనే చెప్తాం. ఏ గ్రహాలు మారుతున్నా బాగున్నాయి అంటాం. ఎందుకు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ఏళ్ళనాటి శని పోయింది, ఆనందంగా ఉంది. నిన్న మొన్నటి వరకు ద్వితీయంలో ఉన్నటువంటి శని కూడా తృతీయంలోకి వెళ్ళడం ఇంకొక ఆనందం. ఎందుకు అంటే ఇంకొక విషయం ఏంటంటే యోగించేటువంటి గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏది చూసినా శుభదాయకంగా ఉన్నాయి, శుభప్రదంగా ఉంటుంది, బాగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా కూడా
డబ్బులు అనేటువంటిది ఇప్పటివరకు మనకు పోతున్నవన్నీ రావడం, లేకపోతే ఇప్పటివరకు చేతిలో చిల్లిగవ్వ లేదు అన్నటువంటి వారికి ఆర్థిక వ్యవస్థలో మంచి ఇన్‌కమ్ అయితే ఉంటుంది. కాకపోతే ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖర్చు అంతే ఉంది అన్నప్పుడు అది ఒక పుణ్యకార్యానికి అయ్యే ఖర్చయితే సంతోషం. ఒక శుభకార్యానికి అయితే ఖర్చయితే సంతోషం. కాకుండా అర్థం లేకుండా ఏదో ఆలోచన రాహిత్యంగా పెట్టేటువంటి ఖర్చులేవన్నా ఉంటే అవి మనం నియంత్రించుకున్నట్టయితే హాయిగా మనకున్నటువంటి డబ్బు మనకుంటుంది. అలాగే ఇప్పటివరకు ఏదో కష్టాల్లో ఉన్నటువంటి మనకు కాస్త కష్టాల కొలిమిలో నుండి ఒక్కసారి బయటపడేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి ఆనందంగా ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రమే కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యము ఉన్నటువంటి ఇబ్బందులను తట్టుకోవడం కోసం చిన్న అనారోగ్యమైన ఎప్పటికప్పుడు దానికి సరిపోయినటువంటి ఆరోగ్య నిపుణుల చేత అక్కడికి వెళ్ళడమా, లేకపోతే ఏం చేయడం అనేది మనం చేసుకుంటూ ఉండాలి. ఆర్థికంగా బావుంటుంది. సంతానం విషయానికొస్తే మాత్రం ఇంతకుముందు లేనటువంటి ఒక మంచి స్థితి ఏంటి అంటే సంతానంతో సత్సంబంధం ఉంటుంది. సంతానం మన మాట వినగలుగుతారు. సంతానం మనం చెప్పేటువంటి మన అభిప్రాయానికి విలువిచ్చేటువంటి స్థితి మాత్రం ఇప్పుడు కనపడుతుంది. ఇది చాలా పాజిటివ్ అయినటువంటి స్థితి. ఇంతకుముందు ఈ ఇబ్బందిని చాలా చవిచూసినటువంటి వారికి ఇప్పుడు సంతానంతో చాలా మంచి ఒక కాంటాక్ట్, కమ్యూనికేషను అనేటువంటిది ఉంటుంది. అలాగే మీకు పుణ్యఫలం లభించేటువంటి అంటే పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటిది ఏదైనా సరే శుభప్రదమయ్యేటువంటి స్థితి. పూర్వీకుల నుండి మీకు లభించేటువంటి స్థితి వస్తుంది. పూర్వీకుల నుండి మీకు దొరికేటువంటి స్థితి వస్తుంది. పూర్వీకులు వాళ్ళ అంటే అప్పుడెప్పుడో ఇవ్వాలనుకున్నారు, ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు ఇవ్వగలుగుతారనమాట. ఆ రకంగా మనకు మకర రాశి వారిని గనుక చూసినట్టయితే అన్నీ శుభాలే. యోగించే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శుభాన్ని కలిగిస్తాయి. సంతోషంగా ఉండగలుగుతారు. మీరెవరితో అన్నా ఏదన్నా మాట్లాడితే మీ మాటకు మంచిగా విలువనిచ్చేటువంటి చాలామంది ఉంటారు. ఉద్యోగ స్థానం గానీ, అది వ్యవహార స్థానం కానీ చక్కటి ఫలితాన్నిచ్చేటువంటి స్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇంతకు ముందు అనుభవించిన కష్టాలన్నీ తీసేస్తే ఇప్పుడు బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది. ఇది ఈ మాసం ఫలితం అని చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం కదా! అంటే ఇది గ్రహాల యొక్క తత్వం ఒక్కటే కాదు. మనకు కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి అంతకుముందే ఉన్నటువంటి గ్రహాల ఉపస్థితి వల్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న దశ, అంతర్దశల మూలంగా కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాగ మాకు జరగలేదండి, లేదు అలాకంటే బాగా జరిగిందండి, లేదు అలా చెప్పారు గానీ ఇలా జరిగిందండి అనే మాటలు వింటుంటాం కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా మనకు జన్మజాతకంలో మనకు నడుస్తున్నటువంటి మంచి యోగించే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేవి ఉండవచ్చు. లేదా నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు చాలా బాగా ప్రభావితం చేసేటువంటివిగా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క యుతుల వల్ల గానీ, గ్రహాల యొక్క దృష్టుల వల్ల గానీ కొన్ని మార్పులైతే తప్పకుండా జరుగుతాయి. ఈ మార్పులు జరిగినప్పుడు మనకు అంతా ఉన్నా కాస్త పట్టించుకున్నప్పుడు తెలియకపోవచ్చేమో కానీ, మన భవిష్యత్తుకు పునాది వేసేటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది ఉండాలి. కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం చేయాలి? అంటే ఏమీ లేదండి. అసలు మనకు శాస్త్ర ప్రకారంగా కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎప్పుడూ కూడా దేవతానుగ్రహం పొందాలి అంటే ఇష్టదేవత ఆర్ లేదు అంటే కులదేవత. ఈ మీ ఇష్టదేవతను గాని, కులదేవతను గాని ఆరాధించేటువంటి పద్ధతి ఉంటుంది. ఆరాధించే పద్ధతి అంటే ప్రతినిత్యం మనం ప్రతినిత్యం కొంతమందైతే ప్రతి క్షణం కూడా నామస్మరణ చేయడం అనేటువంటిది ఉంటుంది. అది చాలా శుభం. ఎలాంటి అవాంతరాలున్నా, ఎలాంటి కష్టాలున్నా అవి చక్కగా విడిపోతూనే ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు సరే మన పనులు ఒత్తిళ్ళ వల్ల గానీ, సమయానుకూలంగా మనం చేయడం ఏదో దీపం పెడతాం, వెళ్ళిపోతాం అన్నప్పుడు కులదేవతను, ఇష్టదేవతను ఆరాధించేటువంటి విషయంలో చాలా వరకు పెద్దలు చెప్పినటువంటి మాట అందరికీ సమ్మతమైనటువంటి మాట ఏంటంటే, మనం ఇష్టదేవత ఆరాధన గాని, కులదేవత ఆరాధన గాని మనకు సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఒక 3 నెలలకొకసారి మనం ఆరాధన చేయడం. అంటే ఆరాధన చేయడం అంటే ఇంట్లో ప్రత్యేక పూజ చేయడం. మనం నలుగురిని పిలుసుకొని, లేదు ఒక హోమము ఇలాంటివి ఏదైనా సరే మనం లేదు ఆ పేరు మీద దానం, ధర్మం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది గనక చేసినట్టయితే ఎంత క్లిష్టతరమైనటువంటి, కష్టతరమైనటువంటి గ్రహ సంచారం ఉన్నప్పటికి కూడా ఏ కష్టం కలగకుండా ఉంటుంది. ఇక ఈ నెలకు కనుక మనం ఆలోచించినట్టయితే, ఈ నెలలో ప్రత్యేకించి మనము ఆహ్, పూజించవలసినటువంటిది, ఆరాధించవలసింది ఎవరిది అంటే, ఇది వసంత ఋతువు వస్తుంది. చైత్ర మాసంలో వచ్చేటువంటి రాబోయేటువంటి చైత్ర నవరాత్రులు వస్తున్నాయి గనక ఆ విష్ణుమూర్తి ఆరాధన లేకపోతే ప్రత్యేకించి రామనామము, రామనామ జపం. ఉట్టి శ్రీరామ రామ రామేతి అని అనుకుంటే చాలు. ఏ కష్టం ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, మనం ముఖ్యంగా ముఖ్యమైన పనులు ఏవైనా చేయాలి అనుకుని, వాటిని ప్రారంభించాలి, నాకు బాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే,
మీరు ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యో అని దండం పెట్టుకొని ప్రారంభం చేయండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయి. అందరూ ఆనందంగా ఈ నెలను కూడా మనం గడపొచ్చు అని చెప్పొచ్చండి. నమస్తే.